హలో అందరికీ. మామూలుగా ఇప్పుడైతే అందరికీ భారత ఎన్నికల సంఘం గణన ఫారం అందరికీ ఫిల్ చేయమని ఇంటింటికి ఇచ్చారు కదా. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా 2 ఫామ్స్ అయితే ఇచ్చారు కదా. ఇవి ఎలా ఫిల్ చేయాలనేది చాలామందికి చాలా పెద్ద డౌట్గా ఉంది. ఎలా ఫిల్ చేయాలో నేను ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టాను. అసలు దీంట్లో 2-3 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఏ బాక్స్లో ఏం డీటెయిల్స్ రాయాలి, అసలు ఏ బాక్స్ మనం ఫిల్ చేయాలి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. కొన్ని దగ్గర డీటెయిల్స్ తెలియక వేరే వాళ్ళతో ఫిల్ చేయించుకుంటే అమౌంట్ ఇచ్చి మరీ ఫామ్ అయితే ఫిల్ చేపిస్తున్నారంట. ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తే 20 రూపీస్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారట. అదంతా ఏం అవసరం లేదండి. మనమే ఈజీగా మన డీటెయిల్స్ ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎక్కడ ఏం ఫిల్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇక్కడ మన ఫోటో, ప్రస్తుతం రీసెంట్గా దిగిన ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ బాక్స్లో మీకు ఇది ఫ్రంట్ కెమెరా చూపిస్తే మీకు అర్థం కావదా, బ్యాక్ కెమెరాతో మీకు క్లారిటీగా కూడా నేను ఎక్కడెక్కడ ఏది ఫిల్ చేయాలని చెప్పేసి క్లారిటీగా చెప్పాను మీకు. ఈ ఫైనల్గా ఇదంతా ఫిల్ చేసిన తర్వాత కింద మనది సైన్ ఉంటుంది. ఈ సైన్ ఒక్కటి ఫిల్ చేసి మనము ఎవరికైతే ఈ ఫామ్స్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఒక ఫామ్ అయితే మన దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. ఫుల్ నేను డీటెయిల్గా బ్యాక్ కెమెరాతో తీశానని చెప్పాను కదా, ఒకసారి చూడండి. చూస్తే మీకే అర్థం. చాలామందికి ఇది ఒక పెద్ద డౌట్ లాగా ఉంది, ఎలా ఫిల్ చేయాలో తెలియట్లేదు. సో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను. చూడండి, ఇలా 3 కాలమ్స్ అయితే ఉన్నాయి కదా, 1 2 3. థర్డ్ కాలంలో ఏంటంటే ఇవి మన డీటెయిల్స్. ఫస్ట్ వన్ పుట్టిన తేదీ మన ఆధార్ కార్డులో ఉన్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఆధార్ నంబర్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మనం ఏది యూజ్ చేస్తున్నామో అది. నెక్స్ట్ మా ఫాదర్ నేము. నెక్స్ట్ వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఉంటే అది మెన్షన్ చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదు. నెక్స్ట్ తల్లి పేరు, మన మదర్ నేము. నెక్స్ట్ సేమ్ అది కూడా వాళ్ళ నంబర్ అవైలబుల్గా ఉంటే మెన్షన్ చేయాలి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మ్యారేజ్ అయితే వాళ్ళ భర్త పేరు లేదా భార్య పేరు, వాళ్ళ నంబర్ కూడా ఉంటే మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది థర్డ్ కాలము. నెక్స్ట్ వన్ ఇక్కడ పైన ఖచ్చితంగా మన ఫోటోని అయితే పేస్ట్ చేయాలి. అది కూడా రీసెంట్గా దిగిన ఫోటోని అయితే పేస్ట్ చేయాలి. ఎందుకు అని అంటే మన పర్సన్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ వన్ ఇది ఫస్ట్ కాలము. ఫస్ట్ కాలం ఎవరు ఫిల్ చేయాలి అంటే, ఒకవేళ 2002లో మనకు ఓటు హక్కు ఉన్నట్టయితే అప్పటి డీటెయిల్స్ దాని ప్రకారంగా మనమైతే ఇది ఫిల్ చేయాలి. 2002లో మనకు ఓట్ లేకపోతే మన మదర్ లేదా ఫాదర్ లేదా మన నానమ్మ తాత వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఇక్కడ మా మదర్ నేమ్, నాకైతే ఓల్డ్ దాంట్లో మదర్ నేమ్ది దొరికింది. సో నేను దాని ప్రకారంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను. మదర్ నేమ్ వచ్చేసి మా మదర్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ రాయాలి. నెక్స్ట్ వన్ వాళ్ళ నంబర్, ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వాళ్ళ మదర్ నేమ్ రాసాం కాబట్టి నెక్స్ట్ మన ఫాదర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ వీళ్ళిద్దరి రిలేషన్షిప్, బంధుత్వం ఏదైతే ఉందో అది రాసేయాలి, హస్బెండ్. నెక్స్ట్ ఓల్డ్ మనకి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ డిస్టిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే డిస్టిక్ నేమ్ రాయాలి. ఇప్పుడున్న డిస్టిక్ కాదు, అప్పుడు ఏదే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రాష్ట్రం కూడా అంతే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కాబట్టి ఏపీ లాగా అప్పుడు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనము ఓపెన్ చేసినప్పుడు, మనము 2002 SIRలో ఓపెన్ చేసినప్పుడు అక్కడ నియోజకవర్గం పేరు ఉంటుంది. దాని ప్రకారంగా ఏది నేమ్ అయితే ఉంటుందో నియోజకవర్గం పేరు ఆ నేమ్ అయితే రాయాలి. నెక్స్ట్ వన్ దాంట్లో నియోజకవర్గం సంఖ్య, నెక్స్ట్ భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ అయితే మెన్షన్ చేయబడి ఉంటాయి. అందులో ఉన్నట్టుగా మనమైతే ఇవన్నీ కూడా రాయాలన్నమాట. సో ఈ డీటెయిల్స్ మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే నేను అది కూడా అది నేను క్లారిటీగా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది లింక్ https://co.telangana.nic.in. ఈ లింక్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ కింద ఎలక్ట్రల్ సర్ట్ 2002 అని ఉంటుంది, ఇది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వన్ అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రల్ సెర్చ్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. ఇప్పుడు స్టేట్ ఏదైతే ఉందో అది మనము ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు స్టేట్ తెలంగాణ. నెక్స్ట్ వన్ ఇప్పుడు డిస్టిక్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. నేను నాది ఎగ్జాంపుల్గా చేసి నేనైతే చెప్తున్నాను. ఇదైతే ఇప్పటి స్టేట్. నెక్స్ట్ ఇక్కడైతే ఇప్పటి డిస్టికే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు ఏది ఉంటుందో అదైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఎవరిదైతే సెర్చ్ చేసి, మన మదర్దా ఫాదర్దా ఎవరిదైతే సెర్చ్ చేసినామో వాళ్ళ నేమ్ సెర్చ్ చేయాలి. నేను మా మదర్ది సెర్చ్ చేస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చాన్లో ఇక్కడ ఏదైతే ఉందో కింద మనం ప్రెస్ చేయాలి.
చేసి సెర్చ్ అని నొక్కినప్పుడు మనకు ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ వస్తాయి. ఇక్కడ నేను మదర్ది సెర్చ్ చేశాను కదా, చూడండి నాకు వచ్చిన డీటెయిల్స్ రాపల్లి భాగ్యలక్ష్మి, మా ఫాదర్ నేమ్ రాజేష్, నెక్స్ట్ వాళ్ళ రిలేషన్షిప్ హస్బెండ్, ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను థర్డ్ భాగంలో చెప్పాను కదా, దీంట్లో ఉన్నట్టుగా ఫస్ట్ వన్ ఈ డీటెయిల్స్ అయితే ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవే డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ నంబర్ అండ్ నేమ్, అకౌంట్ నంబర్ అండ్ నేమ్ ఉంది కదా, సో అది అంటే ఏంటి అంటే శాసన నియోజకవర్గం సంఖ్య. ఇక్కడ 221 ఉంది మాది, సో నేను ఈ విధంగా 221 అయితే ఇక్కడ వేసాను. నెక్స్ట్ వన్ వచ్చేసి భాగం సంఖ్య ఉంది కదా, అది ఇక్కడ భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ అండ్ నంబరు. ఇక్కడ ఎంతైతే 25 వచ్చి నాకు ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ 25 మెన్షన్ చేశారు కదా, సో ఇక్కడ నేను 25 అయితే వేసాను. నెక్స్ట్ వన్ ఫైనల్గా లాస్ట్కి ఉంది మన పార్ట్ సీరియల్ నెంబర్ క్రమ సంఖ్య. ఇక్కడ ఇగో 168 ఉంది కదా, సో ఇక్కడ క్రమ సంఖ్య నేను 168 అయితే వేశాను. ఈ విధంగా ఈ సెకండ్ బాక్స్ అనేది ఫిల్ చేయాలి. ఒకవేళ మనకు 2002లో ఓటు హక్కు లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఈ విధంగా మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇవి టూ ఫామ్స్ ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి ఒకటైతే మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి ఎవరైతే మనకు ఫామ్ ఇచ్చారో, ఇంకొకటి మన దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ప్రూఫ్ కోసం, అంటే మనం ఈ ఫామ్ని ఫిల్ చేసామా లేదా అని చెప్పేసి మనకు ఓటర్ ఐడి ఇంకా రావాలి కదా, దానికోసం అయితే మనం ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చేయాలి, ఒక ఫామ్ అయితే మన దగ్గర ఉంచుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంతవరకైనా కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ డీటెయిల్స్ అయితే పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్లో కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.